హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ రమేష్ భరత్, వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. మరి యొక్క మధురం టీటీడీడబ్ల్యూఎస్ 268 బ్యాచ్లో ఈరోజు కూడా ఇంకొక అద్భుతమైన టాపిక్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. బిఫోర్ మరి మనలో ఉన్నటువంటి ఆ స్టేజ్ ఫియర్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అలాగే మన వాయిస్ మాడ్యులేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఓకే, డ్యూరింగ్ సెషన్లో ఎలా ఇన్ఫ్రంట్ ఉన్నటువంటి ఆ ట్రైనీస్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి, దానికి ఏం చేయాలి, అలాగే నెంబర్ ఆఫ్ సోర్స్ నుంచి కాంటెంట్ని ఎలా మనం రికవరీ చేసుకోవాలి అనేటటువంటి అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాము. అలాగే ఈరోజు మరి మనలో కొన్ని నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఉంటాయండి. వాటిలో ముఖ్యంగా మనం అన్లెర్న్ చేయవలసిన విషయాలు ఏంది, రీలెర్నింగ్ ఏం చేయాలి, ఫోకస్డ్ లెర్నింగ్ ఎలా చేయాలి అనేటటువంటి విషయాలు చూడడానికి ఈరోజు ఒక గ్రేట్ స్పీకర్ సార్ రావడం జరిగింది. అలాగే మరి ఇంపాక్ట్లో ఈ అద్భుతమైన అవకాశాలు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి రామచంద్రుడి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా రీజనల్ 12 ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్ రమేష్ గారికి, అలాగే ఇక ముఖ్యంగా నా కో ట్రైనర్స్, కో మెంటర్స్, కోఆర్డినేటర్స్ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క బ్యాచ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను కొంత నాలెడ్జ్ని, కొన్ని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలని వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు భగవద్గీత శ్లోకం మన ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ కి రిలేటెడ్ గా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీని భావం ఏమిటంటే, మనకు అలవాటైన పాత ఆలోచనలు, అపనమ్మకాలు, అహంకారం, అనవసరమైన భయాలు ఇవన్నీ వదిలిపెట్టి కొత్త దారిని స్వీకరించమని, ఫైనల్గా నాకు అన్నీ తెలుసు అనే భావాన్ని విడిచిపెట్టినప్పుడే కొత్త జ్ఞానం ప్రవేశిస్తుంది. విడిచిపెట్టడమే నిజమైన నేర్చుకోవడం. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు మార్పు కోసం మంచి మాట. కాలం అన్నిటినీ మారుస్తుంది, కానీ అది నేర్పిన పాఠాలను మాత్రమే మనమే గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు. Thank you, sir. Today we are here to invite our guest speaker, Mr. Mahendra Kotakonda garu. He stands as a dynamic motivational speaker, transmissional public speaker, trainer, and visionary founder of Fuel for Success. Over a decade, he has transformed the lives of over 30,000 plus students across AP and Telangana through high impact sessions on exam fear, goal setting, time management, and positive attitude. His bilingual fluency in English and Telugu, combined with powerful storytelling and energetic delivery, makes him a sort of mentor shaping tomorrow's leaders. Key roles of achievements are like he is a regional president of Region 11 Impact Club International, leading youth empowerment and initiatives. Okay, and like active collaboration with AP government as youth services, delivering life skills to schools and colleges, student certified Impact International trainer, okay, from 71st batch, with a YouTube presence sharing motivational content from the Telugu world. He is a mentor and batch in charge for TTWS programs. He has done various programs and has a spearhead of EPS and Young Minds initiative, Impact International at Maduram team. Okay, and as a core expertise public speaker, a storyteller, youth motivational and goal setting speaker. Okay, he does many activities and he has delivered many sessions, and we call him as the Bahubali of Impact. Okay, I honorably welcome our guest of today, Mr. Mahendra Kotakonda garu. Sir, the digital dais is yours.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షంపింగ్ సార్. చాలా చక్కగా నా గురించి నాకు మరొకసారి ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. మొదటగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన గురూజీ గంపా నాగేశ్వర గారికి, మన నేషనల్ ప్రెసిడెంట్ మాధవ్ మేడం గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామచంద్ర సార్ గారికి, ఈ రీజన్ సంబంధించి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస పెరుమల్ల గారికి, మన రీజన్ ప్రెసిడెంట్ ఎల్ రమేష్ గారు, మంచి మాట రమేష్ గారు అంటాం, అద్భుతమైన మంచి మాటలు చెప్పే వ్యక్తి. అలాగే రీజన్ సెక్రటరీ రమేష్ ప్రతాప్ సారు, డబ్ల్యూఎస్ సంబంధించి ఇన్ఛార్జ్ మనోప్రియ మేడం గారు, కోఆర్డినేటర్ తులసి కుమార్ గారు, మెంటర్స్ అండి పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఫ్రెండ్స్ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి అంటే, ఇలా ఈ సమయంలో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా అంటే, ఎంతో మంది ఈ సమయంలో ఎన్నో రకాలుగా వాళ్ళ సమయాన్ని ఏదో రూపంలో అయితే ఎంతో కొంత మేబీ యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ మీలాగా మాత్రం కాదు. ఎలా ఇప్పటికి కూడా ఉన్న దశనే ఉన్నత దశ ఇది అయినా సరే ఇంకొంత నేర్చుకోవాలని వచ్చిన మీ అందరూ ఎంతో గొప్ప వ్యక్తులు ఉండడం వల్లే ఇటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఇటువంటి క్లాస్కి ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పటికే మీకు స్టేజ్ ఫైట్ వల్ల అయిపోయినాయి కదా, స్టేజ్ ఫైట్, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్. ఒకవేళ నేను అడిగే క్వశ్చన్లకు కానీ మీ దగ్గర ఆన్సర్ ఉంటే థమ్స్అప్ కానీ లేదా చాట్ బాక్స్లో కానీ పెట్టే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. పర్షం బింగ్ గారికి నేను ఇప్పుడు మెసేజ్ చేశాను ఒక 15 నిమిషాల బ్యాక్, సార్ వీలైతే కొంచెం నా ఇంట్రోని తగ్గించండి సార్ అని. ఎందుకంటే స్టేజ్ ఫైట్లో గుర్తుందా, మనం ఒక స్టేజ్ ఎక్కేటప్పుడు చేతులు కాస్త చెమటలు పడతాయి కదా, గుండెదడ కాస్త పెరుగుతుంది కదా, అలా అనిపిస్తుంది కొంచెం ఇంట్రో కానీ పెద్దగా అనిపిస్తాయి. అందుకోసం స్పెషల్ రిక్వెస్ట్ చేసిన, మేబీ సారు ఇక్కడ స్క్రీన్ మీద ఉండి ఆన్లైన్లో చూసుకున్నాడు, కానీ ఆ దడ పుట్టింది. మనం ఏం నేర్చుకున్నాం స్టేజ్ ఫైట్లో? సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, కాస్త చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోవడం, ఆటోమేటిక్గా మన లెవెల్స్ కాస్త సెటరేట్ చేసుకొని మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చేస్తాం. ఇలాంటి స్టేజ్ ఫైట్ మీరు ఎంత చూశారు. నేను ఎందుకు ఇది స్పెషల్ చెప్పానంటే, ఈరోజు మన మనోప్రియ మేడం గారి స్టేటస్ చూస్తే ఒక వ్యక్తి చెప్పారు, సార్ స్టేజ్ ఫైట్ ఉండేది సార్, నాకు సబ్జెక్ట్ ఎంత ఉన్నా ఫ్రెండ్స్తో షేర్ చేసేవాడిని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ క్లాస్ ఉన్న తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది అని. అది గుర్తొస్తే నాకు నేను గుర్తించుకున్నా. అలాగే వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, స్టోరీ టెల్లింగ్, ఇలా ప్రతి క్లాసు వింటుంటారు యాజ్ ఎ ట్రైనర్స్గా. ఇన్ని క్లాసులు మీకు ఖచ్చితంగా ట్రైనర్ అయ్యే క్రమంలో స్పీకర్ కావచ్చు, ట్రైనర్ కావచ్చు, లేదా మన లైఫ్లో మనకు కావచ్చు, ఖచ్చితంగా ఎంతో కొంత వాల్యూ యాడ్ చేస్తుంది కదా. అలాంటి క్రమంలోనే ఈరోజు కూడా ఒక స్పెషల్ క్లాస్ మీ ముందుకు వచ్చాం. మీ అందరు ఇప్పటికే పోస్టర్ చూశారు, పోస్టర్లో ఆ టాపిక్ పేరు చూశారు. ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? ఆ టాపిక్ ఏదో ఒకసారి మన చాట్ బాక్స్లో పెడతారా? షార్ట్కట్లోనే పెట్టండి, ద ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అంటే TAU అని పెట్టండి సింపుల్గా. ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి, ఎందుకంటే కొంత వేగం మనం కూడా, ఎస్ మనం ఇక్కడ కాన్షియస్గా ఉన్నాము, మనం వినగలుగుతున్నాము, ఒక చోట కూర్చోగలుగుతున్నాము అని ఒక చిన్న ఐడియా ఉంటుంది. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, సూపర్, ఎక్సలెంట్ అండి. శివకుమార్ గారు, భార్గవ్ గారు, శ్రీనివాస్ గారు, సూపర్. శ్రీనివాస్ కోన సార్, రైట్. నాకు చిన్న డౌట్ ఉంది, అన్లెర్నింగ్కి కూడా క్లాస్ ఉంటుందా? ఒకవేళ ఉంటే అన్లెర్నింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అసలుకి? లెర్నింగ్ కోసమే కష్టపడాలి కదా, నేర్చుకోవడానికి తప్పించాలా. ఈ అన్లెర్నింగ్కి మళ్ళీ స్పెషల్గా ద ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అని పెట్టాం కదా. ఎవరన్నా ఒక 2-3 వాక్యాలు చెప్పగలుగుతారా? ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమో చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎవరన్నా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి. శివకుమార్ సార్ గారు, శ్రీనివాసరావు గారు, భార్గవ్ గారు, సూపర్. ప్రవీణ్ సార్, సూపర్ సార్. A3 ప్రవీణ్ గారికి అవకాశం ఇచ్చేద్దాం. ఏం సార్, ఒక 2 వాక్యాలు చెప్పండి. ఏంది ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అంటే ఏమి? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు తెలిసి ముందుగా మనం ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తుంటాం సార్, దేని విషయాలైనా సరే ఓవర్ థింక్ చేస్తాం. ఓవర్ థింకింగ్ చేస్తుంటాం, ఓకే. ఆ ఓవర్ థింకింగ్ ని మనము వదిలేయడం ద్వారా చాలా వరకు మనకు ఇది ఉంటుంది సార్. అదొకటి సూపర్ తెలుసు. సార్, కరెక్ట్ 2 వాక్యాల్లో కరెక్ట్ చెప్పగలిగారు. ఇంకొంచెం చూద్దాం. శివకుమార్ గారు, మన ప్రవీణ్ సార్ చెప్పినది కాకుండా చెప్పాలి. మిత్రులారా, మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేయండి. సార్ మనకి లెర్నింగ్ లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఓకే, మంచిని లెర్నింగ్ లో మంచి ఉంటుంది, మన చెడు దగ్గర ఉంటుంది, ఓకే. పెట్టేసుకొని చెడుని పక్కకి అంటే అవాయిడ్ చేయడం. సూపర్ సార్. అంటే మంచి చెడు రెండు నేర్చుకున్నప్పుడు చెడుని తీసేయాలి, అది అన్లెర్న్ చేయాలి. ఎస్ సార్. ఓ సూపర్, డిఫరెంట్ చెప్పారు, అర్థవంతంగా చెప్పారు. థ్యాంక్ యూ శివకుమార్ సార్. నెక్స్ట్ యోగేష్ గుప్తా గారు. యోగేష్ గుప్తా గారు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఏది నేర్చుకోకూడదో తెలిస్తే
ఏది నేర్చుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు. సూపర్ సార్. ఏది నేర్చుకోకూడదో తెలిస్తే ఏది నేర్చుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. సపోజ్గా ఇప్పుడు మీరు కదా WWS జాయిన్ అయ్యారు అంతే కదా? ఎస్. సూపర్ సార్, ఎక్సలెంట్. రైట్ మిత్రులారా, నేను మళ్ళీ ఈవన్ ప్రవీణ్ కుమార్ సార్తో, భార్గవ్ సార్తో అందరితో చెప్పించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు కాదు. రైట్, చూడండి ఫ్రెండ్స్, మనము ఈ ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనే సబ్జెక్టు నిజంటే నేర్చుకునేది అయితే చాలా చోట్ల నేర్చుకున్నాం. ఎలా నేర్చుకోవాలా, నేర్చుకోవడం లాభాలేమి, ఇలాంటివన్నీ తెలుసు. కానీ నేర్చుకోకపోవడం కూడా, అంటే అన్లెర్నింగ్కి కూడా ఒక పాఠం ఉందని, అది ట్రైనర్స్కి ఎంతో ముఖ్యమని మనకి ఈరోజు క్లాస్తో తెలిసిపోతుంది. అసలు ఈ అన్లెర్నింగ్ అంటే ఏమో సార్ చూద్దాం. మీ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకో, చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి, లేదా థమ్స్అప్లు చూపించండి. మీకు క్లియర్గా నా పీపీటీ కానీ మీకు షేర్ అవుతుంటే థమ్స్అప్ చూపించండి. సూపర్, థ్యాంక్ యూ మరొక మ్యామ్. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్, లెట్ గో ఆఫ్ ఓల్డ్ బిలీఫ్స్, అన్లెర్న్, రీలెర్న్ అండ్ ఎవాల్వ్. మనకు ఉన్నటువంటి ఏవైనా కొన్ని పాత ప్యాటర్న్స్ ఉంటాయి. ఏంటో ఆ ప్యాటర్న్స్ ఈ ప్రాసెస్లో నేర్చుకుందాం. ఖచ్చితంగా 9 వరకు మీరు నాతో ఉండండి. ఉంటే కొన్ని ఆ ప్యాటర్న్స్ ఏమి, ఆ ఓల్డ్ బిలీఫ్స్ ఏమి, వాటిని ఎలా అన్లెర్న్ చేయాలి, చేసిన వాటిని మళ్ళీ రీలెర్న్ ఎలా చేసుకునే అవకాశం ఉంది, వాటి ద్వారా మనం ఎలా ఎదగలుగుతామో చేసి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మీరంతా ఇక్కడ ఉన్నారు కదా, భార్గవ్ గారు, అలాగే ఈవన్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అప్పుడు క్వశ్చన్కి నెక్స్ట్ మీకే అవకాశం ఇస్తాను నేను. వేర్ యు ఆర్, హియరింగ్లో ఉన్నారా, లిజనింగ్లో ఉన్నారా, లెర్నింగ్లో ఉన్నారా? వాళ్ళిద్దరితో పాటు మిగతా వాళ్ళు ఎవరైనా సరే. రైట్, సూపర్, భార్గవ్ సార్ వచ్చేసాడు. చెప్పండి భార్గవ్ గారు, ఏంది ఇది, ఎక్కడున్నాం మనం అసలుకి? లర్నింగ్ లో లెర్నింగ్లో ఉన్నాం. సూపర్ సార్. లెర్నింగ్లో అంటే విత్ సోల్తో ఉండాల్సిందేనా? ఎస్ సార్. సరే, ఈ ఇయర్స్ ఉండాలి, మైండ్ ఉండాలి, సోల్ కూడా ఉండాలి, 3 ఉండాలి. ఓకే, మరి ఒకవేళ హియరింగ్ అంటే ఎలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హియరింగ్ లో ఉంటే ఏం చేస్తాం మనం? హియరింగ్ లో అంటే ఊరికే అలా బ్యాక్గ్రౌండ్ లో వెళ్తుంది, మనం వింటుంటాం అంతే, దాన్ని పట్టించుకోము ఏం జరుగుతుంది ఏంటిది అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా అర్థమయ్యేలాగా మన అందరికి? రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా ఒక బైక్ హార్న్ కొడుతుంది, హార్న్ విన్నాం, సైడ్ చెబుతాం. ఏ బండి, ఏ మోడల్, ఏ కలరు అని మనమే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ హియరింగ్. క్లియర్ గా సార్? సూపర్. ఈవన్ ప్రవీణ్ కుమార్ సార్, మీరు చెప్పండి సార్, లిజనింగ్ అంటే ఏమి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. లిజనింగ్ అంటే ఏమి, దానికి ఒక ఎగ్జాంపుల్. మనము ఏదైనా పని ఎవరైనా పెద్దవాళ్ళే కానీ మాకు ఏదైనా చెప్పారంటే దాన్ని తూచ తప్పకుండా ఇది ఫాలో అయి చేస్తుంటాం. దేనికోసం ఎలా సార్? చేస్తున్నాము? హలో, ఇంకొకసారి చెప్పండి సార్. ఎవరన్నా ఫస్ట్ మనకు చిన్నప్పటి నుండి ట్రైన్ చేస్తున్న టైంలో వాళ్ళు చెప్పినవన్నీ ఒక భయాల కిందనో ఏదో అన్ని పెట్టుకుంటాము. దాన్ని మళ్ళీ మనము దాన్ని ఆ ప్యాటర్న్ కాదని అనుకున్న తర్వాత కొంచెం చేంజ్ అయ్యి చూస్తే అర్థమైన తర్వాత డిసిప్లైన్ లైఫ్ నుండి సెల్ఫ్ డిసిప్లైన్లకు వస్తాము. ప్రవీణ్ కుమార్ సార్, మీకు నాకు తెలిసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్. నేను అడిగిన ఒక క్వశ్చన్కి లేదు సార్, చాలా చక్కగా ఒక 360 degrees లో చెప్పారు సార్. షార్ట్ అండ్ కట్గా చెప్పాల్సి వస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఒక ఎగ్జాంపుల్. ఏది కరెక్ట్ అని ఇన్ని రోజులు బిలీవ్ చేసామో ఒక పర్ఫెక్ట్నెస్ అర్థమైన తర్వాత దాన్ని ప్యాటర్న్ దాన్ని అన్లర్న్ చేసుకుంటూ రీలర్న్ చేయాలని. ఓకే సార్, మీరు అన్లెర్న్ రీలెర్న్ కన్నారు సార్. అమృత మేడం, ఒకసారి మాకు హెల్ప్ చేయండి కొంచెం. లిజనింగ్ కాడ అసలు లిజనింగ్ అంటే ఏమి, లిజనింగ్ అంటే ఏమో చెప్పండి అమ్మా. లిజనింగ్ అంటే మనము మీరు ఏదైతే చెప్తున్నారో అది మేము వింటున్నాం సార్. నేనేం చెప్తున్నా మీరు అది వింటున్నారు, అది ఇయర్స్ కదా, హియరింగ్ కదా. లిజనింగ్ మనకు మనోరమ మేడం గారు వచ్చారు, ఒక్కసారి మనకేమైనా సాయం చేస్తారా? చెప్పమ్మా మనోరమ మేడం. లిజనింగ్ వాళ్ళు పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా రెండు వింటాం కదా సార్. వినడం జస్ట్ విని ఇది చెయ్యాలా వద్దా అని డిసైడ్ చేసుకునేది సోల్ సార్, లర్నింగ్ కింద వస్తుంది మనకి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మీరు నాకు తెలిసి చాలా హై ఎండ్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు తెలుసా? ద ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్లో ఉన్నారు. నేను ఎక్కడ ఉన్నాను?
ఫస్ట్ ఈ క్లాస్లో మనం ఎక్కడున్నాం, ఎందుకు ఈ స్లైడ్ మీకోసం స్పెషల్ డిజైన్ చేశారంటే మన ఇంపాక్ట్లో దాదాపుగా రోహన్ సార్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తా, అందరు హ్యాండ్ డౌన్ చేయండి. మన ఇంపాక్ట్లో దాదాపుగా కొన్ని వేల మంది, నేను 71 బ్యాచ్, మీరు 268 బ్యాచ్, ఇన్ని బ్యాచ్లు జరుగుతున్నాయి. ఒక్కొక్క బ్యాచ్లో కనీసం మినిమం 30, మ్యాక్సిమం 60, 70, 80 అప్ టు 100 వరకు చేసినాం. దాదాపుగా ఇన్ని బ్యాచ్లు రన్ అవుతుంటే 6,000 మంది ట్రైనర్ జరుగుతుంటే ప్రస్తుతం మన ఇంపాక్ట్లో చాలా యాక్టివ్గా ఇలా క్లాస్ వచ్చి చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇంపాక్ట్ దారిలో గవర్నమెంట్ స్కూళ్ళకి సేవ చేసేవాళ్ళు కొన్ని వందల మంది మాత్రమే ఉన్నారు. ఎందుకు 6,000 మంది ట్రైనర్స్ కదా, 28 days ఆన్లైన్ క్లాసులు అందించాం కదా, 2 days ఆఫ్లైన్ అందించాం కదా. ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళందరూ జస్ట్ హియరింగ్ కాడ ఆగారు, లేదా మరికొంతమంది లిజనింగ్ కాడ ఆగి ఉండొచ్చు. లెర్నింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ఈ ఇంపాక్ట్లో జర్నీ చేస్తాం. ఇంపాక్ట్లో జర్నీ చేయడం అంటే మొదటగా మనం ఎదగడం, ఆ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళని ఎదిగేలాగా చేయడం. దయచేసి ఇక్కడున్న మీరందరూ కూడా హియరింగ్ని లిజనింగ్ని దాటుకొని సోల్ఫుల్ లెర్నింగ్ చేయాలని కోరుకుంటూ, సోల్ఫుల్ లెర్నింగ్ అంటే ఏం లేదండి, మనం కానీ చిన్న ఉన్నప్పుడు క్లాస్లో ఉంటే మన ముందు టీచర్ ఉంటే ఎంత బుద్ధిగా కూర్చుంటాం. ఇది కూడా ఆన్లైన్ క్లాసే కదా, చక్కగా వీడియో ఆన్ చేసుకొని మన సార్ ఏం చెప్తున్నారో దానికి స్పందించే విధానంలో ముందుకు వస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి మీరంతా సోల్ఫుల్ లెర్నింగ్లో ఉండాలని కోరుకుంటూ కాస్త ముందుకెళ్దాం. ఇలా సోల్ఫుల్ లెర్నింగ్, ఫోకస్ లెర్నింగ్ చేయడం వల్ల లాభం ఏమి, జస్ట్ గమనించండి. మన సైడ్ నుంచి చూసేటప్పుడు ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి చూడండి. 6 అనే నెంబర్ ఒకరికి 6 లాగా కనిపిస్తుంది, ఒకరికి 9 లాగా కనిపిస్తుంది. అలాగే యువతలంగా చిన్న బొమ్మ చూడండి, ఇట్స్ డీప్ అని ఒకరు అనుకుంటుంటే నో 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 ఇట్స్ నాట్ అని ఇంకొకరు అంటారు. అంటే వాళ్ళు వాళ్ళ సైడ్ మాత్రమే ఉన్నప్పుడు, వాళ్ళ ప్యాటర్న్ మాత్రమే, వాళ్ళ ఆలోచన మాత్రమే వాళ్ళు థింక్ చేసినప్పుడు వాళ్ళని మాత్రమే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఓవరాల్గా మన ఫోకస్ లెర్నింగ్ ఉంటే అది ఒకరు ఇలా అనుకుంటున్నారు, దాన్ని ఒకరు అనుకుంటున్నారు, అంతేగాని ఆ నంబర్ మాత్రం పర్ఫెక్ట్గా ఎవరికి వాళ్ళకి కరెక్ట్ అని మనకు ఒక చిన్న లెర్నింగ్ నేర్చుకునే అవకాశం ఉంది. లేకపోతే మనం కూడా ఒక నాణ్యానికి బొమ్మ వైపు లేదా బొరుసు వైపు నిలబడే అవకాశం ఉంది. అందుకోసమే మీరందరూ కూడా నా వైపుగా ఫోకస్ లెర్నింగ్ చేయాలని అదే పనిగా పదే పదే మీకు గుర్తు చేస్తున్నాను. సరే, ఇంతకన్నా ముందు మీతో ఎట్లాగో వీడియోలు ఆన్ చేశారు కాబట్టి ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? మీ అందరి దగ్గర ఒక పెన్ను పేపర్ ఉంటే ఒక చిన్న యాక్టివిటీలో పాల్గొనే ప్రయత్నం చేయండి. పెన్ను పేపర్ ఉంటే నేను చెప్పినవి చక్కగా నీట్గా రాసే ప్రయత్నం చేయండి. ఒక పేపర్ తీసేయండి పక్క, మీ యొక్క నోట్బుక్ నుంచి ఒక పేపర్ పక్క తీయండి. మీ నోట్బుక్ నుంచి ఒక పేపర్ పక్క తీయండి. రెడీనా? చూపించండి. ఎస్ రెడీ సార్, మేమని థమ్స్అప్ చూపించండి. రెడీ అంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. రైట్, ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాసులు గారు, సూపర్. సురేష్ కత్తం గారు, వీడియోలు ఆన్ చేసుకోవాలండి ఈ యాక్టివిటీకి ఎక్కువ. ప్రవీణ్ గారు సూపర్. రెడీ? మీ పేరు రాయండి ఫస్ట్, మీ పేరు. ఒక చిన్న యాక్టివిటీ, మనకు చాలా మంచిగా పనికొచ్చే యాక్టివిటీ. మీ పేరు రాయండి. దాని కింద మీరు చదువుకున్న వృత్తి, మీరు చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయండి. ఎంఎస్సి, ఎంఎడ్, బిఎస్సి, బిఎడ్ ఇలాంటివి. దాని కింద మీరు చదువుకున్నటువంటి చదువు, మీ పేరు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వన్, మీరు పనిచేస్తున్నటువంటి వృత్తి, మీరు ఏం పని చేస్తున్నారు, మీ వృత్తి, మీ ప్రొఫెషన్ రాయండి. దానికి వచ్చే శాలరీ రాయండి. ఎంత శాలరీ నాకేం చూపించాల్సిన అవసరం లేదండి, మీరేం ఎక్కడ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంత వస్తే అంత మ్యాక్సిమం రాయండి మీకు వచ్చినంత. వృత్తికి తగ్గట్టు మీకు జీతం వచ్చింది, జీతం రాశారు. అయితే దీంతో పాటు ఏమైనా ఎక్స్ట్రా సంపాదిస్తున్నారా? ప్యాసివ్ ఇన్కమ్ ఏమైనా వస్తుందా, లేదా ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లో పెట్టారా? జస్ట్ మీరు రాయండి, చెప్తాను. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, ఎవరిది వాళ్ళ దగ్గరే ఉంటుంది. అన్నిటికి మించి మీ జీవితంలో ఇప్పటికీ మీరు సాధించిన అతి గొప్ప విజయాలు ఏవైనా ఒక 3 రాయండి. గొప్ప విజయాలు, నా జీవితంలో నేను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను, అలాంటివి ఏమైనా ఒక 3. ఒక 3 విజయాలు గుర్తించుకొని రాయండి. బెస్ట్. ఈ విజయాలకి మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? అవార్డు కానీ రివార్డు కానీ వచ్చింటే రాయండి, రాలేదంటే నో ఇష్యూ. వస్తే మాత్రం రాయండి, వస్తే మాత్రం రాయండి.
రాశారా? ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు రాసి ఉండాలి. మీ పేరుతో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రాసి ఉండాలి. వీటితో పాటు మీ యొక్క వృత్తి ఏమి, దానికి వచ్చే సంపాదన ఏమి, వీటితో పాటు ప్యాసివ్ ఇన్కమ్స్, ఇక మీ ఉద్యోగ పరంలో లేకుంటే మీ జీవితంలో సాధించిన 3 గొప్ప విజయాలు, వాటికి వచ్చిన అవార్డులు, రివార్డులు అందరు రాసింటే ఒకసారి థమ్స్అప్ చూపించండి. డిజిటల్గా రాసిన వాళ్ళందరూ కూడా థమ్స్అప్ చూపించండి. రాస్తున్న వాళ్ళు రాయండి. ఒకవేళ ఇంకా రాస్తున్నాం సార్ అంటే. అంజనమ్మ గారు ఓకే, ఓకే, సూపర్ సూపర్ సూపర్. వీటన్నిటిని ఆ పేపర్ ఉంది కదా, కాస్త ఇలా చూపించండి నాకు. ఆ పేపర్ని ఇలా చూపించండి. మీరు రాసినటువంటి పేపర్ని ఇలా చూపించండి. అందరూ చూపించండి. చాలా జాగ్రత్తగా మడత పెట్టేసేయండి. మడత పెట్టండి. ఒక 4-5 సార్లు ఇలా చించి వేయండి. మళ్ళీ కనీసం దాంట్లో మీ పేరు కనపడకుండా, మీ వృత్తి కనపడకుండా, మీ ఉద్యోగం కనపడకుండా, మీ జీతం కనపడకుండా, మీ ప్యాసివ్ ఇన్కమ్ కనపడకుండా చించేయండి. ఏం కాదు, చించండి. ఇంకా చిన్నగా చించండి. ఏం కాదు. ఎస్, పర్ఫెక్ట్. ఇప్పటికిప్పుడు ఆ డస్ట్బిన్ కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ మీ పక్కన అట్లా పక్కన పెట్టేసేయండి. ఫ్రెండ్స్, గంట క్లాసు ఒక చిన్న యాక్టివిటీలో అయిపోయిందండి. ఏమో తెలుసా, మనకేమొచ్చో, మనకేమున్నాయో, మనం ఏం సాధించామని లోపల మనలో గర్వపడుతున్నామో చించి వేయడమే ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ మూల ఉద్దేశం. ఇక్కడ మీ అందరికి ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు మీద మ్యాక్సిమంగా దీని సైజ్ ఇక్కడ చూడొద్దండి. ఒకవేళ మన దగ్గర ఇటువంటి సైజ్ బోర్డు ఉంటే మ్యాక్సిమం ఎన్ని పదాలు రాయొచ్చు? ఎవరైనా చాట్ బాక్స్లో చాట్ చేయండి, లేదా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఈ వైట్ బోర్డు మీద ఎన్ని పదాలు రాయొచ్చు? చాట్ బాక్స్లో కానీ లేదా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ ఒక వైట్ బోర్డు కనిపిస్తుంది కదా, ఈ వైట్ బోర్డు మీద మ్యాక్సిమం ఎన్ని పదాలు రాయొచ్చు, ఎన్ని సెంటెన్సెస్ రాయొచ్చు? మనోరమ మేడం చెప్పండమ్మా, ఎన్ని పదాలు రాయొచ్చమ్మా? సార్ అన్లిమిటెడ్ గా రాయొచ్చు కదా సార్, క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ రాయొచ్చు. క్లీన్ చేసుకోవచ్చు, రాయొచ్చు. రైట్. ఇక్కడ అమృత గారు 100 అని చెప్పారు, భార్గవ్ సార్ 10 అని చెప్పారు. అంజనమ్మ ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేయమ్మా. నాకేమో మేడం మనోరమ మేడం అన్లిమిటెడ్ రాయొచ్చు సార్, క్లీన్ చేయొచ్చు, రాయొచ్చు ఉంటుంది. మీరు ఏమన్నా కొత్త అభిప్రాయం ఏమన్నా అందిస్తారు చూద్దాం. అంజనమ్మ మేడం. అంతే సార్, ఎంతైనా రాయొచ్చు సార్. అమ్మ నా క్వశ్చన్ బాగా వినుమా. మనోరమ మేడం అంటే మరి ఎక్కువ హై థింకింగ్తో చెప్పింది. మీరన్నా కొంచెం నా లెవెల్లో చెప్పమ్మా. ఎన్ని పదాలు పడతాయి అంతే. తూడిపేసే డస్టర్ ఏమైనా పెట్టాను నేను, ఏమన్నా ఇక్కడ డస్టర్ ఇచ్చాను మీ చేతికి? లేదు కదా. మరి ఎన్ని పదాలు పట్టొచ్చు, లేదా ఎన్ని వాక్యాలు సెంటెన్సెస్ పట్టే అవకాశం ఉంది మా? మనం రాసే విధానాన్ని బట్టి పట్టొచ్చు సార్. సర్లే అమ్మా, నువ్వు చిన్నగా రాసినావు అనుకో, నువ్వు ఏ సైజు రాస్తావో ఆ సైజు ప్రకారమే చెప్పమ్మా. ఇంత తెలివి వాళ్ళు ఉన్నారు కదమ్మా మన గ్రూప్లో అందరూ. సూపర్ మా, మంచి క్వశ్చన్. మీ సైజు ఎంత సైజు రాస్తారో ఈ బోర్డు మీద ఎన్ని పదాలు పట్టిస్తారు? చాలానే పడతాయి సార్. అవుమా, చాలానే అమ్మా. కొన్ని నంబర్ చెప్పమా. 6 to 8 నెంబర్స్. బా సార్, ఎవరు సార్ చెప్పలేదు సార్? నన్ను కాపాడినారు సార్. జగన్మోహన్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు కానీ రాకపోతే ఇంకొక నిమిషం పాటు ఇదే అడిగేది ఉంటుండే మేడంని. చూడండి, ఒక 6 to 8 లైన్స్, లేదా ఒక 10, లేదనుకో చాలా చిన్నగా రాసినాం అనుకో, ఒక 100 పదాలు రాసినాం అనుకుందాం. అంతకు మించి రాసిన తర్వాత ఏం జరుగుతుంది అంజనమ్మ మేడం? అంతకు మించి రాసిన తర్వాత ఏం జరగచ్చు? ఒకవేళ పట్టినన్ని వాక్యాలు కాకుండా ఇంకెక్కువ రాస్తే ఏమవుతుంది? ఏమయ్యే అవకాశం ఉంది? శివకుమార్ గారు చెప్తారా? ఏమయ్యే అవకాశం ఉంది? ఒకవేళ ఒక 100 పదాలకు మించి రాసినాం ఏమవుతుంది? అది ఎవరికి అర్థం కాదు కదా సార్. క్లమ్జీ అవుతుంది, అర్థం కావదు, ఆ పదాలు కనిపించవు. మన బ్రెయిన్ కూడా ఇంతే కదా, అవునా? చూడండి, ఈ అన్లెర్నింగ్ మనం ఎందుకు చేయాలి? ఒకసారి ఫిల్ చేస్తే కానీ అర్థం కాదంట. మీ అందరికి ఒక మంచి కథ చెప్తారు, రెడీనా? మీకు ఇష్టమా కథ అంటే? చిన్నపిల్లలు మాత్రమే ఇష్టం అంటారు, మీరు అన్నారా? ఇష్టమైతే ఎస్ అని ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి.
జస్ట్ స్టోరీ ఇష్టమైతే ఎస్ ఫర్ స్టోరీ, ఎస్ అని ఇట్లా టైప్ చేయండి. ఇది వద్దులేండి, ఇది కూడా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎస్. మామూలుగా నేను ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్ అండి. ఈసారి చిరంజీవి గారు స్టోరీ టెల్లింగ్ వస్తే నేను ఈ కొత్త టాపిక్ తీసుకున్నాను. చూడండి, ఒకసారి ఒక ఎదురింట్లో ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు ఏం జరిగిందంటే, బాగా ఎప్పటి నుంచో ఒకరికొకరు చూస్తున్నారు. ఎలా చూసుకుంటున్నారు? అరే వాడు ఎప్పుడు బాగుపడతారా అని యువతలోడేమో అవతలోని గమనిస్తున్నారు. అనుకోకుండా ఒకరోజు ఆ ఎదురింటి వ్యక్తి అత్యద్భుతంగా మారిపోయాడు. చూస్తే ఒక మంచి మాస్టర్ లాగా, చూస్తే ఒక కంప్లీట్నెస్ వచ్చిన గురువు లాగా మారిపోయాడు. అతన్ని అందరూ గురువుగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు యువతలో ఉన్నటువంటి వ్యక్తి, అరే ఎప్పుడైనా వీడు ఇంత పెద్ద గురువు ఎప్పుడైనాడు, ఎలా అయినాడు అని చెప్పేసి పెద్ద ఆలోచన పెట్టుకొని ఒకరోజు ఆ గురువు అనబడే ఆ ఎదురింటి మిత్రుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నువ్వు నేను ఎదురింట్లో ఉన్నాం కదా, మన ఇద్దరం ఒకరికొకరు చూస్తున్నాం కదా, నువ్వేం ఎదుగుతావో నేనేం ఎదుగుతావు అని. అసలు నువ్వు ఎప్పుడైనా గురువు ఇలా ఎప్పుడు అయినావు, నాకేం చెప్పలేదే, అసలు ఎలా అయినావు నువ్వు అంటే, నీకు కూడా అటువంటి టెక్నిక్ కావాలంటే నా ఎంబడి వస్తే చెప్తాను అంటాడు. ఖచ్చితంగా నన్ను కూడా మాస్టర్ చేస్తా అంటే ఖచ్చితంగా నేను ఎంబడి వస్తా అని చెప్పేసి ఈ ఎదురింటి మిత్రుడు ఆ మాస్టర్తో తన ప్రయాణం మొదలు పెడతాడు. మాస్టర్తో ఆ ప్రయాణం ఎంతవరకు సాగుతుందంటే ఈ గురువు యొక్క ఆశ్రమం వరకు సాగుతుంది. చాలా దూరం ఉంటుంది ఆ ఆశ్రమం. కాస్త అలసిపోయినట్టు ఉంటాడు ఈ మిత్రుడు, ఆ ఎదురింటి మిత్రుడు. మాస్టర్ చూసి ఏమంటాడంటే, ఏం మిత్రమా, నువ్వు కాస్త అలసిపోయినట్లున్నావు, నీకేమన్నా కాస్త టీ తాగాలని ఉందా, లేదా కాస్త వేడి పానీయం ఏదైనా తాగాలనిపిస్తుందా అని అడిగాడు. అబ్బా ఎంత మంచోడు అయినా మా ఎదురింటి మిత్రుడు అనుకొని మాస్టర్ని, ఏసు నాకు ఖచ్చితంగా కావాలా, ఇప్పుడు తెప్పిస్తామంటే దాన్నే ఉంది పా అని చెప్పేసి రూమ్లోకి వెళ్తారు. ఒక మంచి టేబుల్ మీద ఒక పెద్ద టీ పాట్ ఉంటుంది, ఆ పక్కన చిన్న కప్పు ఉంటుంది. ఈ ఎదురింటి మిత్రుని కోసం మాస్టర్ ఏం చేస్తాడంటే ఆ కప్పులో టీ పోయడం ప్రారంభిస్తాడు. ఎంత పోస్తాడు? అది నిండేంత వరకు పోస్తాడు. అది నిండిన తర్వాత కూడా అలాగే పోస్తుంటాడు. ఈ పక్కన వంటి ఈ ఎదురింటి మిత్రుడు, ఏం పిచ్చా, గురువు అంటాడు, టీ నిండిపోయింది కదా, తిరిగి నా చేతికి ఇవ్వాలి కదా, పైగా అట్లే పోస్తున్నాడు, ఏమో చూద్దాంలే, వెయిట్ చేద్దాంలే అనుకున్నాడు. అది నిండిపోయింది, అలా కింద పోతూ ఉంది టీ. ఆ టేబుల్ నిండా టీ అయిపోయింది. అయినా ఆపలేదు గురువు, అయినా ఆపలేదు. అలాగే పోస్తూ ఉంటే ఆ టేబుల్ మీద నుంచి చుక్క అలా వచ్చి మొత్తం టీ అంతా కింద పడిపోయింది. కింద పడిపోయిన టీ ఇంకా అలాగే పోస్తూ ఉంటే ఈ ఎదురింటి వ్యక్తి యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చింది. వెంటనే ఆవేశంగా అన్నాడు ఈ ఎదురింటి వ్యక్తి గురువుని, బుద్ధున్నక్కర్లే, ఎట్లా గురువైనవయ్యా నువ్వు, ఇంత చిన్న టీలోకి అంత పెద్ద పాట్ నిండా నిండితే కూడా పోస్తూ ఉంటావా నువ్వు, ఆపాలని లేదా అని అంటాడు. అప్పుడు చెప్తాడు ఆ మాస్టర్, మిత్రమా, నేను ఎందుకు ఈ టీని ఇలాగే పోస్తున్నా అంటే నీకు పాఠం చెప్పడానికి. ఒక చిన్న టీ కప్పులోనే తగినంత పోసిన తర్వాత ఎక్స్ట్రా టీ పట్టదు కదా, నువ్వేమో చాలా గొప్పగా నేర్చుకోవాలి, నువ్వు కూడా ఒక గురువు కావాలనుకుంటున్నావు కదా, ఎప్పటికప్పుడు నీ టీ కప్పుని ఖాళీ చేస్తే కానీ నువ్వు గొప్ప గురువు అయ్యే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు అన్లెర్న్ చేయాలా, వేటిని మనకు అవసరం లేని వాటిని ఎప్పటికప్పుడు అన్లెర్న్ చేయాలా, వేటిని మన పనికిరాని బిలీవ్స్ని, మన నమ్మకాలని అని చెప్తే ఆ కథ అక్కడితో ఆగుతుంది. కానీ ఆ కథ మనకేం నేర్పిస్తుంది? నిండిన కప్పుని ఖాళీ చేస్తే కానీ కొత్త అంశాలు రావని అర్థమవుతుంది. ఇంత వయసు వచ్చింది, ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో సాధించాం, మరెన్నో సాధించాలి అంటే ఖచ్చితంగా మనం కొన్నిటిని అన్లెర్న్ చేస్తే కానీ మనం కొత్త వాటిని లెర్న్ చేసే అవకాశం లేదని గమనించండి మిత్రులారా. ఈ కథ ద్వారా ఈ 21st సెంచరీలో ఎవరిని నిజమైన ఇల్లిటరేట్ అంటారో తెలుసా? వాళ్ళకి రాయడమో లేకుంటే చదవడమో రాకపోతే కాదంటండి, లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ చేయలేని వాళ్ళని మాత్రమే ఇల్లిటరేట్ అంటారంట. ఇంత పెద్ద సమాచార రంగంలో మనకు చదివే రావాల్సిన అవసరం ఉందా? ఏ చిన్న సబ్జెక్ట్ కావాలనుకుంటే జస్ట్ ChatGPTలోకి వెళ్ళి, లేదు యూట్యూబ్లోకి వెళ్ళి ఏ ఇన్ఫర్మేషన్ అడగండి. చదువు రాని వ్యక్తులకు కూడా అర్థవంతమయ్యేలాగా ఎన్నో వీడియోలు ఉన్నాయి. నీకేం తెలియకపోయినా పర్వాలేదు, జస్ట్ ఇట్లా వాయిస్ మెసేజ్ ఇస్తే కొన్ని వందల సమాచార విప్లవము మన మీదకి వచ్చి కుడుతుంది. ఇంత సమాచార విప్లవంలో మనకేం కావాలి? జస్ట్ లెర్నింగ్ ఒకటే కాదని గమనించండి. వాటిని అన్లెర్న్ చేస్తూ రీలెర్న్ చేసినప్పుడే మనం ఈ 21st సెంచరీకి లిటరేట్ అయ్యే అవకాశం ఉందని గమనించిన మిత్రులారా. మరి
ఇంత చక్కగా అర్థమైన తర్వాత మనం ఈ లెర్నింగ్ ప్రాసెస్లో అన్లెర్న్ చేసే విధానంలో మళ్ళీ దాన్ని రీలెర్న్ చేసి మనం ఎలా ఎదగాలి అనేటప్పుడు అసలు ఫస్ట్ మనం లెర్నింగ్ అంటే ఏమనుకున్నాం? ఎందుకు? గత జ్ఞాపకాలు గుర్తుంటేనే కదా మనకు ఆ జ్ఞాపకాలు మంచివో కాదో చెక్ చేసుకొని వాటిని తీసేసేది. కాబట్టి ఫస్ట్ లెర్నింగ్ ఎలా చేసామో గమనించండి. నోయింగ్ టు అన్నోన్, నోయింగ్ టు అన్నోన్ అంటే మనకు తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని వెతికే విధానమే లెర్నింగ్ అంటే. మీ అందరికి తెలిసి ఉంటుంది, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎక్కడికి వెళ్ళినా గత తరగతిలో చెప్పినట్టు గుర్తు చేస్తూ ఈ తరగతిలో చెప్పే ప్రయత్నం చేస్తారు. అదే లెర్నింగ్ ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్. ఇంకేముంటుంది లెర్నింగ్ అంటే? మనలో ఉన్నటువంటి బిహేవియర్, మనకు కావాల్సిన డైరెక్షన్ వైపు. సపోజ్గా చదువు వల్ల నేర్చుకున్న నీతి నిజాయితీ ఆ నీతి వైపు నిజాయితీ వైపు నడిపించే విధానమే మనలో బిహేవియర్ చేంజ్ చేస్తుంది. అటువంటి ప్రాసెస్ లెర్నింగ్ అంటాం. మరి ఇదే లెర్నింగ్లో మనకి అన్ని కూడా గమనించండి. జస్ట్ వర్డ్స్ ఆర్ నాట్ థింగ్స్, నోయింగ్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్. మనకు తెలుసండి, తెలిసినంత మాత్రాన ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది ఎంతమందికి ఇక్కడ మార్నింగ్ లేస్తేనే వాకింగ్ చేయాలి, చేస్తే చాలా మంచిది అని తెలుసు? తెలిస్తే థమ్స్అప్ చూపించండి, తెలిస్తే థమ్స్అప్ చూపించండి. ఎస్, అంజనమ్మ గారికి తెలుసు, మనోరమ మేడం గారికి తెలుసు, నాకు తెలుసు, ప్రవీణ్ సార్కి తెలుసు, జగన్మోహన్ సార్కి తెలుసు, అందరూ తెలుసు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేయాలి, ముఖ్యంగా చలికాలం ఇది. ఖచ్చితంగా మార్నింగ్ ఎంత చలికైనా సరే కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ చేస్తే మంచి హెల్త్ వస్తుందంట. ఎంతమంది చేస్తున్నాం? మనమంతా చేస్తుంటే వెరీ గుడ్, దానిలో డౌట్ ఏం లేదు. చేయకపోతే తర్వాత విషయం లేదు, చేయకపోవడం అనేది. కానీ తెలిసినటువన్నీ మన ఎక్స్పీరియన్స్ కాదని గమనించండి మిత్రులారా. ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఎబిలిటీ. మనకు ఒక చిన్న అనుభవం కలిగింది, ఒక చిన్న సమస్య వచ్చింటే దానివల్ల ఒక లెసన్ నేర్చుకున్నాం. మనం ఆ లెసన్ నేర్చుకునే విధానంలో మనం దాన్ని ఎబిలిటీగా మార్చుకున్నామా లేదా? మన ఎక్స్పీరియన్స్ని, ప్రతి ఎక్స్పీరియన్స్ని మేబీ ఎబిలిటీగా చేంజ్ చేయలేకపోవచ్చు. చేస్తే అదొక లెర్నింగ్ అవుతుంది. ఎబిలిటీ ఈజ్ నాట్ ఎక్స్పర్టైజ్. మనకు ఆ సామర్థ్యము ఒకవేళ మనం దాంట్లో ఎక్స్పర్టైజ్ చేసే అవకాశం లేకపోవచ్చు. అందరికీ అన్ని సామర్థ్యాలు ఉండొచ్చు కాక, కానీ వాటిలో మనం ఎక్స్పర్టైజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అని గమనించాలి. ఇవన్నీ ఏంటివి? లెర్నింగ్ ప్రాసెస్. మనం చేసేటప్పుడు ఆ లెర్నింగ్ యొక్క స్టేజెస్. మనకన్నీ చాలా విషయాలు చెప్తూ ఉంటాం. వాకింగ్ చేస్తే చాలా మంచిదండి. ఎప్పుడైనా మనము ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడాలండి. ఏ ఇద్దరు వ్యక్తులున్నా మూడో వ్యక్తి గురించి అస్సలు మాట్లాడకూడదండి. ఇవన్నీ ఏంటివి? జస్ట్ మాటలు మాత్రమే, మనకు తెలిసిన విషయాలు మాత్రమే. వీటిలో ఎక్స్పీరియన్స్ ఎలా కలగాలి, ఎక్స్పీరియన్స్ ద్వారా ఎబిలిటీ ఎలా సంపాదించాలి, ఎబిలిటీ ద్వారా ఎక్స్పర్టైజ్ ఎలా కావాలి అనేదే లెర్నింగ్ ప్రాసెస్ మిత్రులారా. మరి ఇటువంటి లెర్నింగ్ తెలిసిన మనము లెర్నింగ్ తర్వాత అన్లెర్నింగ్ ప్రాసెస్ వైపు వస్తున్నాం. ఈ అన్లెర్నింగ్ ప్రాసెస్ వైపు వచ్చేటప్పుడు అసలు ఈ లెర్నింగ్లో ఉన్నటువంటి కొన్ని బిలీఫ్స్ని, మన బిహేవియర్ని, మన నాలెడ్జ్ని ఎలా వదిలిపెట్టాలి? దేనికి? మనం అన్లెర్న్ చేయడానికి. దేనికి? మనం అన్లెర్న్ చేయడానికి. సరే, ఈ అన్లెర్నింగ్ టాపిక్ వైపు వెళ్ళేటప్పుడు మీ అందరికి ఒక చిన్న టాస్క్ ఉందండి. 8:40 అవుతుంది. నిరోష మేడం అలాగే సాయి పూజితం మేడం రెడీగా ఉన్నారా? మీరు ఇద్దరు రెడీగా ఉన్నారా మిత్రులారా? ఇప్పుడు ఒక చిన్న రూమ్, బ్రేక్అవుట్ రూమ్స్ వస్తాయి. ఇదేం కంపల్సరీ కాదండి, జస్ట్ మీరు ప్రయత్నం చేయండి. ఆ రూమ్లోకి వెళ్ళి వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ఏం కాదు, 1 నిమిషం టైం అంతే. మీకు వీళ్ళు పిక్స్ చూపిస్తారు, ఆ పిక్ కొంచెం జాగ్రత్తగా గమనించి, ఆ పిక్ మీద మీకు కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఒక ఇమేజ్ చూపిస్తాం మీకు, ఆ ఇమేజ్ మీద కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఎక్కడ చూపిస్తారు? 2 బ్రేక్అవుట్ రూమ్స్ ఉన్నాయండి మన జూమ్లోనే. ఇప్పుడు అంతా ఒకటే రూమ్లో ఉన్నాం కదా, పెద్ద హాల్లో. దీన్ని 2 రూమ్లుగా డివైడ్ చేస్తా. మీకు స్క్రీన్ మీద వస్తుంది, జస్ట్ జాయిన్ అని వస్తుంది, జాయిన్ అయిపోండి. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు చూడండి, మీరేం చేయొద్దండి, జస్ట్ నేనే క్యాన్సిల్ చేస్తాను ఆ రూమ్స్ని, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. నిరోషం మీరు రెడీగా ఉన్నారు కదమ్మా? సాయి పూజిత గారు రెడీ ఉన్నారా? సాయి పూజిత మ్యామ్ లేరు సార్, కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల రాలేదు. ఎవరన్నా ఒకరికి స్టేజ్ అమ్మా. సాయి సార్కి ఇవ్వండి సార్. సాయి సార్, ఒకసారి మన గ్రూప్లో 2 పిక్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ నిరోష మేడం సెలెక్ట్ చేసుకుంటుంది, రెండోది మీరు చూపించండి. ఓకేనా? రెడీ? నేను రూమ్ బ్రేక్అవుట్ రూమ్స్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికి కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ జస్ట్ క్లిక్ చేయండి చాలు, మీరు రూమ్లోకి వెళ్ళిపోతారండి. బ్రేక్అవుట్ రూమ్స్
ఎవరు ఏ రూమ్లోకైనా వెళ్ళొచ్చు, జస్ట్ వెళ్ళి రండి అంతే చాలు. రెడీ? రెడీనా? రెడీ? జస్ట్ క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేయండి. పర్ఫెక్ట్. వెళ్ళాలి, మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి. ఒకసారి వెళ్ళి రండి చాలు. ఎవరు సీరియల్ చూస్తున్నారు? ఆ సీరియల్ చూసే వాళ్ళు ఎవరు? ఓ సార్ నమస్కారం సార్, మ్యూట్లో ఉండండి సార్. ఒక్క 1 minute మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. రమేష్ సార్, మహేంద్ర సార్. నేను గ్రూప్లో షేర్ చేశాను. ఆ, ఇంకొకసారి గమనించండి. ఫస్ట్ ఫోటో ఒక అమ్మాయి, అలాగే రెండో ఫోటోలో ఒక ముసలాయమ లేదా ముసలాతను. సరే, నేను ఇప్పుడు మీకు క్వశ్చన్ అడిగే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా. ముసలాయమనా లేకుంటే ఒక అమ్మాయా లేకుంటే ఎవరో చెప్పండి చూద్దాం. కనిపిస్తుందా? రాలేదు. ఒక్క సెకండ్. చూడండి ఎవరు ఇక్కడ కనిపిస్తున్నారు. చాట్ బాక్స్లో వెళితే టైప్ చేయండి. అమ్మాయి అయితే 1 అని, అవ్వ అయితే 2 అని టైప్ చేయండి ఫ్రెండ్స్. కనిపిస్తుంది మీ అందరికి స్క్రీన్ మీద? రెండు టైప్ చేయండి. కనపడుతున్నాయి సార్. ఎవరు సార్? 2 ఆర్ కొట్టేసారు. ప్రవీణ్ కుమార్. అది చెప్పలేదు సార్, మీరు హై టాలెంటెడ్ పర్సన్ సార్. ఒకటే కనపడాలా, మీకు 2 కనిపించినాయి సార్. సూపర్. ఇంకా 2 కనిపిస్తే కూడా 3 అని టైప్ చేయండి. 1 అయితే అమ్మాయి, 2 అయితే పెద్ద ఆమె, 3 అంటే ఇద్దరు కనిపిస్తున్నట్ల. ఫాస్ట్గా టైప్ చేయండి. శ్రీనివాసరావు గారికి 3 అంట, అమృత మేడంకి 3, యోగేష్ గుప్తా 1. వెరీ గుడ్ అండి, సూపర్. ఇంకా 2 శ్రీనివాస్ గారు పెద్ద ఆమెలా కనిపిస్తుంది. భార్గవ్ సార్ 1, 2, 3 ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చూస్తున్నారు. వంశీకృష్ణ గారు 3. రైట్ ఫ్రెండ్స్, చూడండి ఇదే మన బిలీఫ్ సిస్టమ్. మనము ఏదైతే చూసామో, ఏదైతే గమనించామో, ఏదైతే మనం ప్రింట్ చేసుకున్నామో దానికి సంబంధించి అవి మాత్రమే కనిపిస్తాయి. మీకు ఫస్ట్ ఏం చూపించాను, ఒకవేళ కరెక్ట్గా కానీ రూమ్స్ కానీ బ్రేక్అవుట్ రూమ్స్లో సపరేట్గా మీకు కానీ కన్ఫర్మ్గా ఒక్కొక్క ఫోటో మాత్రమే చూపించండి, ఇట్లా 2 కాకుండా. చాలా మంది అయితే 1 చెప్పేవాళ్ళు, లేకుంటే 2 చెప్పేవాళ్ళు. చాలా తక్కువ మంది మాత్రమే 3 అని చెప్పేవాళ్ళు. మీకు 2 ఫొటోస్ అందరూ చూడడం వల్ల 1, 2, 3 అని చెప్పేస్తున్నారు. ఏంటివి ఇవి? మన బిలీఫ్ సిస్టమ్. మనం పాత ఫోటో ఏదైతే చూసామో దానికి సంబంధించినవన్నీ ఇక్కడ చూస్తున్నాం. మీకు అందరికీ బాగా గుర్తున్న ఒక విషయం చెప్తుందండి. ఈ ప్రపంచంలో ఏది కూడా పర్ఫెక్ట్గా మనం అబ్జర్వేషన్ చేయమంట. మరి ఏం చూస్తామో తెలుసా? మీరు ఏం చూస్తారో అది మాత్రమే గమనిస్తారు. మనసు అర్థం చేసుకోండి. ఈ ప్రపంచం అంతా కూడా పర్ఫెక్ట్గా ఏది కంప్లీట్గా చూడలేము. మనం ఏం చూస్తామో మన కళ్ళతో అది మాత్రమే మీరు గమనిస్తారు. అది కాక ఇంకా ఉంది. అందుకోసమే ఈ ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్లో మనం ఫస్ట్ స్టెప్ ఏమో తెలుసా? మన బిలీఫ్ సిస్టమ్ మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి, ఇది కరెక్టా కాదా. ఒకవేళ కరెక్ట్ అయితే టిక్ వేసుకొని ముందుకెళ్ళాలి. దాని ద్వారా వచ్చే బిహేవియర్ మార్చుకోవచ్చు అవకాశం ఉంది. ఒకవేళ అది బిలీఫ్ సిస్టమ్ ఒక మూఢనమ్మకంగా ఉందనుకోండి, ఒక నమ్మకం అంటే అనవసరంగా దాన్ని మనం లేని ప్యాటర్న్ క్రియేట్ చేసినాం అనుకోండి, దాన్ని కాస్త మార్చుకోవాలి, డిలీట్ చేసుకోవాలి. దాని ద్వారా మనం నాలెడ్జ్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పర్స్పెక్టివ్ ప్రాక్టీస్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే కొత్త అలవాట్లతో ఆటోమేటిక్గా మనం అన్లెర్నింగ్ వైపు నుంచి కాస్త రీలెర్న్ చేస్తూ ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మీకు చక్కని కథ చెప్తుంది దీనికోసం, చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కథలు బాగా ఈరోజు ఎక్కువ వినేటట్లే అవకాశం ఉంది. చివరిలో కూడా కథ చెప్తాను. అంతకన్నా ముందు ఈ పర్స్పెక్టివ్ సిచ్యువేషన్కి ఒక మంచి కథ. రెడీనా? రెడీ అంటే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి మీకు కథ ఇష్టమైతే. ఎందుకంటే కథ ద్వారా చెప్తే ఈ పర్స్పెక్టివ్ అనేది ఇంకా చాలా బాగా గుర్తుండే అవకాశం ఉంది. కథలోనే ఉంది కదా, కథ ద్వారా చెప్తే 65% గుర్తుపెట్టుకునే అవకాశం ఉందని. గతంలో చాలా పాతకాలం కిందట ఒక పెద్ద ఎవరు పూజలు చేసే బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో మార్నింగ్ లేస్తే 4 గంటలకు పూజ చేస్తుంటారంట. చేసే క్రమంలో వాళ్ళ ఇంట్లో పిల్లి ఉంటుంది. ఏది? పిల్లి. పూజ చేస్తే మామూలు పిల్లి అంటే ఏం చేస్తుంది?
మనం వెంబడి ఇట్లా రాసుకుంటూ వెళ్తుంటది. మనం ఎక్కడైనా కూర్చో మనల్ని ఇలా తగులుతూ ఉంటుంది. ఎవరింట్లోనే పిల్లి ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ చూస్తారు. మా వాళ్ళ ఇంట్లోనే కాబట్టి నాకు బాగా తెలుసు. మనం ఎక్కడైనా కూర్చో అదేమో దాన్ని మన మనుషుల దగ్గరకు వచ్చి ఇలా రాసుకుంటూ వెళ్తుంది. ఈ బ్రాహ్మణుడు పొద్దున్నే పూజ అంత బ్రాహ్మముహూర్తంలో చేసేటప్పుడు ఈ పిల్లి ఎక్కువ డిస్టర్బెన్స్ చేసేది. ఎలాగైనా సరే ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి పూజ చేసేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు పిల్లి ఎక్కడుందో వెతికేవాడు ఇంట్లో అంతా. జాగ్రత్తగా పట్టుకునేవాడు. పట్టుకొని ఆ పిల్లిని కాస్త గంప కింద పెట్టి గంప మీద రాయి పెట్టి ఆ తర్వాత పూజ చేసుకునేవాడు. కొన్నాళ్ళకి ఆ బ్రాహ్మణుడు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పిల్లవాడు పుట్టాడు. ఆ చిట్టి బ్రాహ్మణుడు కూడా వాళ్ళ నాన్న చూస్తూ పెరిగాడు. వాళ్ళ నాన్న ఏం చేసేవాడు? పొద్దున్న బ్రహ్మముహూర్తకాలం లేచేవాడు. పూజకు 10 నిమిషాల ముందు ఎక్కడ పిల్లి ఉందని వెతికేవాడు. ఆ పిల్లిని తీసుకొచ్చి గంప కింద పెట్టడం, గంప మీద రాయి పెట్టడం, పూజ చక్కగా చేయడం. ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ పిల్లిని వదిలిపెట్టడం చేశాడు. కొన్నాళ్ళకి పిల్లవాడు పెద్దయ్యాడు. ఆ బ్రాహ్మణుడు తండ్రి కాస్త కాలం మరణించడం జరిగింది. మనిషి చనిపోతే ఇంకా పిల్లి ఉంటుంది, ఆ పిల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు పిల్లవాడు వచ్చాడు పూజకి. పిల్లవాడు పూజ చేద్దామంటే ఇంట్లో పిల్లి లేదు. వెంటనే ఈ పిల్లవాడు ఏం చేశాడు? కాస్త పెద్దగా ఆ పిల్లవాడు ఊరంతా తినడం మొదలుపెట్టాడు. రోజు పిల్లి కోసం పరిగెత్తేది. ఎక్కడ చోట పట్టుకొచ్చుకునేది. పట్టుకొచ్చేది, గంప కింద పెట్టేది, గంప మీద రాయి పెట్టేది, ఆ తర్వాత పూజ చేసేది. పూజ చేయడం, పూజ అయిపోయినా మళ్ళీ వదిలిపెట్టడం. ఇది రోజు చేయడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఈ కథ అంతా ఇదే ప్రాసెస్. ఆ పిల్లవాడిని పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో పిల్లవాడు, ఇలా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా పూజ చేయాలంటే ఊరంతా పిల్లి కోసం తిరిగేది. పిల్లి దొరికితే గంప కింద పెట్టేది, రాయి పెట్టేది, పూజ చేసేది, ఆ తర్వాత పూజ వదిలేసేది. చూడండి, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఎక్కడ లాక్ అయింది, వాళ్ళ బిహేవియర్ ఎందుకు అలా ప్యాటర్న్గా ముందుకెళ్ళిపోయింది, ఆ నాలెడ్జ్ ఎక్కడ ఒక చోట స్ట్రక్ అయిపోయింది. గమనించారా? ఒక చిన్న విషయం ఆ తండ్రిని కానీ ఈ పిల్లవాడు అడిగి ఉండింటే, ఏం నాన్న ఈ పిల్లిని ఎందుకు ఇట్లా గంప కింద పెడుతున్నావు, గంప మీద రాయి పెడుతున్నావు, పూజ అయిపోయినా ఎందుకు వదిలేవు అని ఒక చిన్న క్వశ్చన్ కానీ అడిగింటే ఇది అన్లెర్నింగ్ అయ్యేది కదా, ఈ బిహేవియర్ ప్యాటర్న్ మారేది కదా. దీని ద్వారా ఖచ్చితంగా నాలెడ్జ్ వచ్చేది. ఒక చిన్న కథ ద్వారా మీకు అన్లెర్నింగ్ వాల్యూ తెలిసినట్లు అనిపించింది నాకు. ఒకవేళ మీ అందరికి సార్ క్లియర్ సార్ అంటే ఒకసారి థమ్స్అప్ చూపించండి మిత్రులారా. ఈ అన్లెర్నింగ్ ప్రాసెస్ ఒక చిన్న కథ ద్వారా మీకు అర్థమై ఉంటే చూడండి. పర్ఫెక్ట్, సూపర్, థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ అన్లెర్నింగ్ ఎలా ఉంటుంది? కాన్షియస్లీ అన్లెర్నింగ్ అవుట్డేటెడ్ బిలీఫ్స్. ఏవైతే ఇప్పుడు పిల్లి కథలో అవుట్డేటెడ్ అయింది ఏది? పిల్లి ఉన్నప్పుడైతే ఆ ప్రాసెస్ కరెక్ట్, కానీ పిల్లి చనిపోయిన తర్వాత బయట ఊర్లో అంతా తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటి అవుట్డేటెడ్ బిలీఫ్స్ని తీసేయాలి. ఎలా? క్వశ్చనింగ్ ఓల్డ్ అజంప్షన్స్. ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. లేదా ఎవరైతే ఈ నమ్మకాలని చెప్పి ఉంటారో వాళ్ళని అడగాలి. ఏ నమ్మకం అయితే క్వశ్చన్ చేయబడి ఉంటుందో ఆ నమ్మకం సాంప్రదాయబద్ధంగా ముందుకు వస్తుంది, లేదా మూఢనమ్మకమై దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంది. లెటింగ్ గో ఆఫ్ లిమిట్ బిలీవ్స్. కొన్ని వాటిని అలా క్వశ్చన్ చేసుకునే ఏమైనా వాటిని వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి. క్రియేటింగ్ మెంటల్ స్పేస్. ఎప్పుడైతే మన యొక్క ఈ కప్పు కాఫీ ఎలాగైతే ఫుల్ అయిన తర్వాత పట్టలేదో, ఎప్పుడైతే కాఫీని ఖాళీ చేస్తామో అలా మన మెంటల్ స్పేస్ని కూడా కాస్త క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుంది? న్యూ మోడల్స్, న్యూ థాట్స్, న్యూ ప్రాసెస్ జరిగి అన్లెర్నింగ్ తర్వాత జరిగే ఒక అద్భుతమైన ఎంబారసింగ్ న్యూ పారాడిజమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది మిత్రులారా. మరి ఈ అన్లెర్నింగ్ ప్రాసెస్ ఏముంటుంది అసలుకి అంటే ఒక 4 స్టెప్స్ ద్వారా మీకు చాలా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ఓల్డ్ బిలీఫ్స్. ఐడెంటిఫై ఏవైతే మనకు పాత మనకున్న నమ్మకాలు ఉన్నాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. వాటిని గుర్తించండి. గుర్తించిన తర్వాత యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాలి. వాటికి ఏం చేయాలి? క్వశ్చన్ దేర్ వాల్యూ. మనమే అడగాలి. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈ బిలీఫ్స్ అన్నీ కూడా మనకు అవసరమా? ఒకవేళ దీని ద్వారా ఎంతవరకు మన పొటెన్షియల్ పెరిగే అవకాశం ఉంది? లక్ష్మి గారు ప్లీజ్ అండి. ఓకే, ఇలా క్వశ్చన్ చేసుకొని దాని యొక్క వాల్యూని అయితే మంచిదైతే ముందు తీసుకెళ్ళడం, లేదనుకో ఆ బిలీఫ్ని అక్కడనే ఆపడం జరుగుతుంది. బ్రేక్ చేయాలి. లెట్ గో గ్రాడ్యువల్లీ. ఎలా ముందుకెళ్తాం? మన ప్యాటర్న్స్ అన్నీ కూడా పాతవన్నీ ఏమైనా ఉంటే అనవసరమైన వాటిని బ్రేక్ చేసి కొత్త హ్యాబిట్స్ని ఫార్మేషన్ చేసుకోవాలి. ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది మన స్పెషల్ క్లాస్ చెప్పిస్తారులేండి. ఈ హ్యాబిట్ ఫార్మేషన్ మీద మళ్ళీ ఎక్కువ ఆలోచన చేద్దండి. ఎట్లా బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసిన వాటిని మళ్ళీ కొత్తగా ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక స్పెషల్ క్లాసే ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకుని థర్డ్ స్టెప్ ఏమి? క్వశ్చన్ చేసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నా లేకుంటే కాస్త బ్రేక్ చేసి
కొత్త వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని గమనించాలి. ఇక 4th వన్, ఎంబార్స్ న్యూ పర్స్పెక్టివ్స్. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్యాటర్న్స్, కొత్త కొత్త ఊహలు, కొత్త కొత్త లెర్నింగ్స్ అన్నీ కూడా మనం చేస్తూ ముందుకెళ్తే ఈ అన్లెర్నింగ్లో మనం లెర్నింగ్ ప్రాసెస్లో కంటిన్యూ చేసే అవకాశం ఉంది, లేదా ఒకటే చోట స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఇంకొక రకం చెప్పాలంటే మీ అందరికీ అర్థమయ్యే భాషలో గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అని 2 ఉంటాయండి. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏమి? ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటూ, మీలాగా మీకు తెలియవా? చాలా విషయాలు తెలుసు, మరి ఎందుకు జాయిన్ అయ్యారు? మళ్ళీ ఇక్కడ ఇంకా కొత్త విషయాలు నేర్చుకుందామని. మీ అందరిది గ్రోత్ మైండ్ సెట్ అంటే. చాలామంది నాకు అన్ని తెలుసులే, ఈ WWSలో ఏం చెప్తారు అని చెప్పి మా ద్వారా ఫోన్లు పోయిన చాలామంది కూడా ఆగిపోయి ఉంటారు. అలా ఆగిపోయిన వాళ్ళంతా ఫిక్స్డ్ మైండ్ సెట్ అని గమనించండి. మనమంతా ఖచ్చితంగా కంటిన్యూస్ లెర్నింగ్లో ఈ అన్లెర్న్ చేస్తూ, ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ, కనిపెట్టిన ఓల్డ్ బిలీఫ్స్ని రికగ్నైజ్, యాక్సెప్ట్ చేసి వాటి క్వశ్చన్ యాడ్ చేసి ఆ క్వశ్చన్ ద్వారా వచ్చే హ్యాబిట్స్ని అయితే పెంచుకోవడం, లేదా వాటిని బ్రేక్ చేసుకుంటూ కొత్త పర్స్పెక్టివ్స్ ఆలోచన చేసినప్పుడు మాత్రమే మన లెర్నింగ్ కంటిన్యూ జరిగే అవకాశం ఉంది. ఇలా చేసే క్రమంలో మీకు ఏమి ఎదురవుతాయి ఈ అన్లెర్నింగ్లో అంటే? ఫస్ట్ లెర్న్ చేస్తామండి. ఏదన్నా ఫస్ట్ నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్న వాటిని అన్లెర్న్ చేయాలి. ఈ అన్లెర్న్ చేసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అంత త్వరగా ఒప్పుకోదు మన బ్రెయిన్, మన మనస్సు ఏది కానీ అంత తొందరగా ఒప్పుకోదు. ఫస్ట్ న్యూట్రల్ చేయండి. మీకు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో పక్కన రూమ్లో ఒక 5-6 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మా నాన్న కొంచెం రాజకీయంగా పెద్ద మనిషి. ఆ స్టూడెంట్స్తో, యూత్తో ఎప్పుడు ఏం మాట్లాడాడు, రాజకీయాలు మాట్లాడాడు. నవీన్ కుమార్ గారు, మీరు స్క్రీన్ మీద ఏం రాయొద్దండి సార్. వాళ్ళతో రాజకీయాలు మాట్లాడాడు. చాలా వరకు ఈయన పెద్ద మనిషి, మా నాయన రాజకీయంగా పెద్ద మనిషి, కొంచెం అన్ని రకాలుగా. ఆ యూత్తో మాట్లాడేటప్పుడు ఏం చెప్పేవాడు అంటే, ఎక్కువ శాతం ఈయన ఏమనుకుంటే అది ఎక్కువ ఫోకస్ చేసేవాడు వాళ్ళ మీద. అందరూ తప్పక కొన్ని వినేవాళ్ళు, కానీ అందులో ఒక వ్యక్తి లక్ష్మణ్ అని ఒక అన్న ఉండేవాడు. అన్న ఏం చేసేవాడు తెలుసా? ఫస్ట్ మా నాన్న చెప్పేది వినడానికి న్యూట్రల్ అయ్యేవాడు. ఫ్రెండ్స్, నేను ఎందుకు అక్కడ చెప్తున్నా, అతను న్యూట్రల్ అయ్యే విధానం చూడండి. అతను ఫస్ట్ ఏమనేవాడు? అన్న నువ్వు చెప్పేది కరెక్టేనా, నిజమే ఉండొచ్చన్నా అని ఫస్ట్ మా నాన్నకు అతను యొక్క స్థితిని న్యూట్రల్ చేసుకొని అన్ని దానికి ఎస్ అని చెప్పేవాడు. ఎప్పుడైతే న్యూట్రల్ అయ్యాడో ఇక్కడ సైడ్ నుంచి వచ్చే సబ్జెక్ట్ కాస్త ఆగుతుంది. అప్పుడు ఆయనకు అర్థమయ్యేలాగా, ఎవరు మా నాన్నకు అర్థమయ్యేలాగా ఈ మిత్రుడు, లక్ష్మణ్ అనే మిత్రుడు చాలా నీట్గా న్యూట్రల్ అయిన తర్వాత రీలెర్న్ చెప్పేవాడు. అన్న నువ్వు ఇది అనుకున్నావు, కానీ అక్కడ అది లేదు, ఇది ఉంది చూడని చెప్పేవాడు. ఒకవేళ న్యూట్రల్ గానే కాకపోతే ఒక వ్యక్తి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ చిన్న సంవాదం జరిగే అవకాశం ఉంది, ఒక అనవసరమైన డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఇది 2 వ్యక్తుల మధ్య చెప్పానేమో, కానీ ఫస్ట్ మనలో మనమే 2 ఉంటాం. ఏది నేర్చుకున్నా కానీ తొందరగా అన్లెర్న్ చేసుకోవడానికి ఇష్టపడం. మరి ఇలా అన్లెర్న్ చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఏం చేయాలి? ఈ సంఘటన గుర్తుంచుకోండి. ఫస్ట్ న్యూట్రల్ కావాలి. న్యూట్రల్ అయిన తర్వాత మనం రీలెర్న్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే రీలెర్న్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతామని గమనించిన మిత్రులారా. ఇవి స్టేజెస్ ఖచ్చితంగా ఎదురవుతాయి. మీరు లెర్నింగ్ కార్డ్ నుంచి అన్లెర్నింగ్ కార్డ్ వచ్చేటప్పుడు ఫస్ట్ న్యూట్రల్ కావాలి, ఆ తర్వాత రీలెర్నింగ్ రావాలి. అలా అయినప్పుడే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఇది స్టేజెస్ ఆఫ్ అన్లెర్నింగ్ గమనించిన మిత్రులారా. సరే, ఈ అన్లెర్నింగ్కి లెర్నింగ్కి చిన్నపాటి తేడా గమనించండి. లెర్నింగ్లో ఏముంటుంది? బిల్డింగ్ ఆన్ ఎగ్జిస్టింగ్ ఫౌండేషన్స్. ఆల్రెడీ ఉన్న వాటి మీదనే మనం ఏదన్నా బిల్డింగ్ కట్టే విధానం, అంటే మన ఆలోచనల మీదనే ముందుకెళ్తాం. అంటే తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటాం. అకరింగ్ న్యూ కాన్సెప్ట్స్, కొత్త కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఆలోచిస్తాం. ఎక్స్పాండింగ్ అవర్ టూల్ కిట్, ఉన్న వాటినే ఇంకొంచెం ఎక్స్పాండింగ్ చేసే అవకాశం ఉంది. అక్యుములేటింగ్ ఎక్స్పీరియన్స్, ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ పెంచుకునే అవకాశం ఉంది లెర్నింగ్ వల్ల. కానీ అన్లెర్నింగ్ వల్ల ఏమి తెలుసా? కాన్షియస్లీ అన్లెర్నింగ్ అవుట్డేటెడ్ బిలీఫ్స్, క్వశ్చనింగ్ ఓల్డ్ అజంప్షన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఎంబార్సింగ్ న్యూ పారాడిజమ్స్ వచ్చే అవకాశం ఉంది. లెర్నింగ్తో వచ్చేది ఒక చోట ఆగితే, అన్లెర్నింగ్తో వచ్చేది కంటిన్యూ ప్రాసెస్ అని గమనించండి. ఏది బెస్ట్ అంటే ఖచ్చితంగా అన్లెర్నింగే. అలా వచ్చినప్పుడు మాత్రం మనం మెంటల్ స్పేస్ ఖచ్చితంగా కొంచెం స్పేస్ తీసుకొని కొత్త నేర్చుకునే అవకాశం ఉంది. సరే, ఈ అన్లెర్నింగ్లో మనకి ఏం హెల్ప్ చేస్తాయి ఇంకా అంటే, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ మిత్రులారా. జస్ట్ ఒక 1% అడ్జస్ట్మెంట్ కానీ, ఇలా అడ్జస్ట్మెంట్ అయినప్పుడే కదా మనకు తెలిసేది. అలా అడ్జస్ట్మెంట్ అయినప్పుడే కదా ఒక కొత్త వ్యక్తి మనకు పరిచయం చేయించేది. ప్రతి దానికి ఇలా ఆపోజిట్గా ఆలోచన చేద్దండి. జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ వేసుకోండి, ఆ క్వశ్చన్కి సమాధానం మంచిగా వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే ఆ ప్యాటర్న్ మార్చేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ కానీ. అలా అడ్జస్ట్మెంట్ అయినప్పుడు మాత్రమే మనలో కొత్త వ్యక్తి మనకు కనిపిస్తాడు. చేంజ్ జర్నీ విత్ న్యూ హ్యాబిట్స్. ఒకసారి మనలో మనకు కొత్త వ్యక్తి కనిపించిన తర్వాత వాటికి కొన్ని హ్యాబిట్స్ ఫార్మేషన్ చేసుకోండి. ఎందుకంటే
మన అలవాట్లే మనకు మన విజయాలకు దారి చూపిస్తాయని గమనించండి. అన్నిటిమిటి ఓపెన్ మైండ్ విత్ నాన్ జడ్జిమెంటల్. ఎప్పుడు కానీ జడ్జిమెంట్ చేయొద్దండి, ఏది కానీ జడ్జిమెంట్ చేయొద్దండి. ఎందుకు? ఒక జడ్జిమెంట్ చెప్పాను కదా, జడ్జిమెంట్ చేసేటప్పుడు ఒకవైపు నుంచి చూస్తే అది క్లోజ్డ్ మైండ్. ఓపెన్ మైండ్ అంటే ఏమి గమనించా, నీకు నా అభిప్రాయాన్ని ఒక ప్రస్తావన మాత్రంగా తీసుకురావాలి. ఎప్పుడు కానీ ఇది ఇంతే, ఇది నువ్వు ఇంట్లో నువ్వు ఆ విధంగా ఉన్నావు అని చెప్పరాదండి. అది ఏది మనకు మనం చేసుకున్నప్పుడు కూడా అంతే. జస్ట్ దాన్ని అర్థం చేసుకోండి. సీక్ ఇన్ఫర్మేషన్. జడ్జిమెంట్ చేయకుండా ఉంటే అప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇష్టపడతాం. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. వాటితో మన క్రిటికల్ థింకింగ్, ముఖ్యంగా ఓపిక అండి, ఓపికని కానీ యాడ్ చేయగలిగితే ఈ అన్లెర్నింగ్ ప్రాసెస్లో మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ మిమ్మల్ని అన్లెర్నింగ్ నుంచి రీలెర్నింగ్కి, ఆ తర్వాత మిమ్మల్ని ఎవాల్వ్ చేయడానికి అద్భుతంగా పనికొచ్చే అవకాశం ఉంది. కీ టేక్వేస్. అన్లెర్నింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ లెర్నింగ్. చూడండి, మనం లెర్నింగ్కి ఎంత ఫోకస్ చేస్తామో, మీరు నేర్చుకోవడానికి ఎంత పెద్ద క్లాస్ అందిస్తామో, అన్లెర్నింగ్కి సపరేట్ ఒక ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అని క్లాస్ పెట్టించాం. ఆ పదం ఒక్కటి సరిపోదా ఈ పైన చెప్పిన లైన్కి? అన్లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్ యాజ్ లెర్నింగ్. వీలైతే లెర్నింగ్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు దీన్ని. ఎందుకు? మనం ఏమి తీసేయగలితేనే కదా మనకు అవసరమైతే తీసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా అన్లెర్నింగ్ అనేది అంత ఇంపార్టెంట్ గమనించండి మిత్రులారా. క్రియేట్ స్పేస్ ఫర్ న్యూ పాసిబిలిటీస్. ఎప్పుడైతే కొన్ని అన్లెర్నింగ్ చేస్తామో అప్పుడే మన దగ్గర స్పేస్ క్రియేట్ అవుతుంది. దాని ద్వారా మాత్రమే న్యూ పాసిబిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాక్టీస్. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ 9కి మీ క్లాస్ క్లోజ్ చేయాలనుకున్నా విత్ ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. ఇంత చక్కగా మొదటి నుంచి మీకు లెక్కేస్తే మీ పేరు, మీరు పనిచేసేది, మీ ఉద్యోగం, మీరు సంపాదించిన సంపాదన, మీరు సంపాదించిన ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్, మీ అవార్డులు, మీ రివార్డులు అన్నీ చించి పక్క పెట్టిన మీరు సరికొత్తగా మొదలుపెట్టే రోజు ఈరోజు కాదా? ఒక బొమ్మ చూస్తే, ఒక అమ్మాయి బొమ్మ చూపించి, ఒక బొమ్మ చూపిస్తే అక్కడ అమ్మాయిలాగా, ఒక అవ్వలా ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి ఒక ఆమె బొమ్మ చూపించి ఆ పిక్ చూపిస్తే వెంటనే ఇక్కడ ఏజ్ ఎక్కువ లా కనిపించిన ఈ కళ్ళకి, ఒక పిల్లి కథలో ఒక చిన్న క్వశ్చన్ వేసింటే ఒకవేళ ఆ పిల్లవాడు ఊరి మొత్తం తిరగకుండా అదొక బిలీఫ్ సిస్టమ్ని బ్రేక్ చేసి కొత్త హ్యాబిట్స్ వైపు వచ్చింటే ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్లో అటువంటి వాళ్ళు ఎంతో గొప్పగా ఎదిగేవాళ్ళు. మరి వాళ్ళకి ఏం తెలియదేమోండి, మనకు తెలుసు కదా ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ గురించి. మనకు తెలుసు కదా ఈ బ్రెయిన్ అనే ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీ మనకు నింపాలి అంటే ఉన్న వాటిని డిలీట్ చేయాలని. మరి ఇన్ని తెలుసుకుని మీరు అందరూ ఖచ్చితంగా లెర్నింగ్ చేసి, లెర్నింగ్లో నుండి అనవసరమైన కొన్ని బిలీఫ్స్ని బ్రేక్ చేసి కొత్త హ్యాబిట్స్తో అన్లెర్న్ చేస్తూ, అన్లెర్న్ చేసిన వాటిని మళ్ళీ రీలెర్న్ చేయాలని కోరుకుంటూ, మీ జీవితంలో ఒక గొప్ప ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ కావాలని కోరుకుంటూ, దిస్ మహేంద్ర కోటకొండ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మా పార్టిసిపెంట్స్ కోసం ఇవాళ ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేటువంటి టాపిక్ మీద తీసుకొని మంచి సబ్జెక్ట్స్, అంటే అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ తెలియంది చాలా ఉంది. సో ఫోకస్ ఆన్ లెర్నింగ్ అనేటువంటి దాని మీద మనం వై ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అండ్ యాక్టివిటీ, అలాగే టీ కప్ ద్వారా అంటే మనం ఏం అన్లెర్న్ చేయొచ్చు, ఆ టీ కప్ ఫుల్ఫిల్గా ఉంటే అందులో మనం ఫుల్ఫిల్ చేయలేము అనేటువంటి దాని మీద చిన్న స్టోరీతోనే చాలా లోతుగా డెప్త్గా సబ్జెక్ట్ అనేటువంటిది తెలిసింది సార్. అలాగే నోయింగ్ టు అన్నోన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లెర్నింగ్ అనేటువంటి విధానంలో మనకు అన్లెర్నింగ్ లో బిలీవ్ సిస్టమ్స్ అండ్ బిహేవియర్ చేంజ్ కానీ నాలెడ్జ్ గెయిన్ ఎలా చేసుకోవాలి అనేటువంటి మీద పార్టిసిపెంట్స్ చాలా చక్కగా అర్థమయ్యేలాగా తెలియచెప్పడం జరిగింది సార్. అలాగే అన్లెర్న్ టు రీలెర్న్ ఎలా అవ్వాలి అనే దాని మీద ఐడెంటిటీ, ఓల్డ్ బిలీవ్స్, క్వశ్చన్ దేర్ వాల్యూస్, బ్రేక్ ద హ్యాబిట్స్, ఎంబ్రాస్ న్యూ పర్స్పెక్టివ్స్ అనేటువంటి 4 స్టెప్స్ ద్వారా చక్కగా వివరించడం జరిగింది సార్. అండ్ స్టేజెస్ ఆఫ్ అన్లెర్న్ లో మనం లెర్న్, అన్లెర్న్ అండ్ న్యూట్రల్, రీలెర్న్, ట్రాన్స్ఫరేషన్ ఎలా అవ్వాలి అనేటువంటిది స్టేజెస్ ఆఫ్ అన్లెర్న్ లో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచెప్పడం సార్. అలాగే హెల్ప్స్ ఆఫ్ అన్లెర్నింగ్ లో మనం అడ్జస్ట్మెంట్ అవుతేనే న్యూగా తయారవుతాం, న్యూగా అవుతేనే చేంజ్, మన జర్నీలో చేంజ్ చేస్తే న్యూ హ్యాబిట్స్ అనేటువంటిది వస్తాయి. అండ్ ఓపెన్ మైండ్ తో ఉండాలి, జడ్జిమెంట్ చేయకూడదు, అనేటువంటిది క్రిటికల్ థింకింగ్ ఇలాంటివి ఉండకూడదు అనేటువంటిది, అలాగే పేషెన్స్ ఉండాలి అనేటువంటిది మనకు హెల్ప్స్ ఆఫ్ అన్లెర్నింగ్ ద్వారా రీలెర్నింగ్ ఎలా అవ్వాలి అనేటువంటిది చాలా చక్కగా ఉంది సార్ సబ్జెక్ట్ అనేటువంటిది. సో ఇంక ఫైనల్ గా అన్లెర్నింగ్ చేయడం వల్ల న్యూ పాసిబిలిటీస్ వస్తాయి. అలాగే అప్పుడే మనం కంటిన్యూస్ అండ్ లెర్న్ ద్వారా మనము
అన్లర్నింగ్ ని తీసివేయగలము అనేటువంటిది ఈ యొక్క 1 అవర్ క్లాస్ లో చాలా చక్కగా లర్న్ అన్లర్న్ రీలర్న్ అనేటువంటి సబ్జెక్ట్స్ మా పార్టిసిపెంట్స్ అందరికి చక్కగా వివరించి చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.